ప్రైజ్ ద లార్డ్. దేవతి దేవునికి వందనాలు. ప్రభు నామం పేరట ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని ప్రతిదినము వీక్షిస్తూ ఈ వాక్యాలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. ఐగుప్తీయులకు కలగజేసినటువంటి రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున ఈ వాగ్దానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు నా ప్రభు అనుగ్రహింప చేయును గాక. ఆయన అంటూ ఉన్నారు, ఐగుప్తీయులకు ఎటువంటి రోగం కలిగిందో అదేమీ కూడా నీ యొద్దకు రానివ్వనని నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాగ్దానము ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని బలపరుస్తూ ఉన్నారు. బహుశా ఈ దినాన్ని వాగ్దానం వినేటువంటి సమయానికి ఒక రోగం నిన్ను వెంటాడుతుందేమో. అది ఆత్మీయ జీవితాన్ని దూరపరిచేటువంటి రోగం అవ్వచ్చు, నీ కుటుంబాన్ని పాడు చేసేటువంటి రోగం అవ్వచ్చు. ఏ విధముగా నిన్ను పాడు చేస్తూ ఉందో పాడు చేసేటువంటి రోగమును దేవుడు నీ నుండి దూరం చేయాలని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అదే విధంగా అవధేయులుగా బ్రతుకుతున్నటువంటి జీవితాల్లో ఎటువంటి కష్టమైనా సరే నీ జీవితంలోనికి దానిని ప్రవేశింపనివ్వకుండా ఆయనే ఒక కాపుదలుగా ఉంటూ నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో యథార్థమైనటువంటి ప్రార్థన చేయటానికి నీకు నీవే పరిశుద్ధపరచుకోవాలి. చాలామందికి ఒక దినాన్ని దేవుడు వారి జీవితంలో అనుగ్రహింపజేస్తున్నప్పుడు ఆ దినాన్ని బట్టి దేవునికి స్తుతించడం లేదు. అందరితో పాటు నేనే బ్రతికేస్తున్నాను అనుకుంటున్నారు. నీకు తెలుసా దేవుని జనాంగమా, ఈ రోజుని చాలామంది చూడలేని వారు ఉన్నారు. నిన్ను ప్రేమించి మరొక దినాన్ని నీకు అనుగ్రహింపజేసినప్పుడు, ఈ వాగ్దానము ద్వారా నీ తండ్రి నిన్ను ఎదుర్కొంటున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆశ కలిగి నువ్వు బ్రతకాలి. దేవుని స్తుతించాలనేటువంటి ఆలోచన నీలో కలగాలి. మొదటగా ప్రార్థన చేయాలనేటువంటి ఆశ ఎక్కువగా ఉండాలి. దేవుని కొరకు ఎక్కువగా నిలబడాలనేటువంటి ఆలోచన నీలో ఉండాలి. ఆయన మీదే నువ్వు ఆశ కలిగి నువ్వు ఉండగలిగితే, ఆయన తట్టు నువ్వు చూడగలిగితే, ఈరోజు ఈ వాగ్దానము ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు యేసయ్య. ఐగుప్తీయుల్లో కలిగినటువంటి ఏ రోగమును కూడా నీకు రానివ్వకుండా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అక్కడ రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. బలహీనంగా ఉన్నవారు, ఎవరికి చెప్పుకోలేనటువంటి ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారేమో. ఇదిగో ఈ దినాన ప్రభు ఎదుట మోకరించండి, ప్రార్థన చేయండి, ఆయనే నిన్ను స్వస్థపరచును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయాన్నే లేచి ఏ విషయం నిమిత్తం ప్రార్థిస్తున్నావు, ఎందుకు ప్రార్థిస్తున్నావు, అసలు దేవుని ఎదుట మోకరించి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా అని ఒక్కసారి నువ్వు గమనించుకో. ఈరోజు నీ ప్రార్థన నా ప్రభు ఆలకించబోతూ ఉన్నారు. ఈరోజు నువ్వు కార్చిపోతున్నటువంటి కన్నీరు పరలోకము నుండి నా ప్రభు చూడబోతూ ఉన్నారు. ఆయన చూడడమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కన్నీరును తుడిచి నీలో ఉన్నటువంటి ప్రతి ఆటంకాలను, ఇబ్బందులను, అనారోగ్య పరిస్థితులను యేసు నామమున లయపరిచి నీకు స్వస్థత శీఘ్రముగా అనుగ్రహింపచేయును గాక. ఇదిగో ఈ వాగ్దానం అనబడుతున్నటువంటి ఈ వాక్కును పంపించి నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు ఆయన. నీ బిడ్డల కోసమా, నీ మనవళ్ళ కోసమా, నీ భర్త కోసమా, లేదంటే నీ భార్య కొరక, నీ ఆరోగ్యము కొరక, రుణబాధల కొరక, వ్యాపారం కొరక, శుభకార్యాలు జరగాలని చూస్తూ ఉన్నావా, లేదా ఒక కోర్టు కేసులో నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావా, దేని కొరకైతే నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు బెంగ పెట్టుకుంటూ ఉన్నావు, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే నా ప్రభు నీ జీవితంలో ఈ దినం మొదలుకొని గొప్ప కార్యాలు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినాన మా కొరకు అనుగ్రహింపజేసినటువంటి ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి స్థిరపరిచి మీరే మహిమ పొందమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.